కోలీవుడ్ ఇండస్ట్రీలోని భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్టు రాబోతోంది. ఎన్నాళ్ళు హీరోగా వెండితెరను ఏరిన ధనుష్ ఇప్పుడు దర్శకుడిగా సత్తా చాటుతున్నాడు. ఇటీవలే అతడు తెరకెక్కించిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్ సోదరి కుమారుడు పావిష్ హీరోగా పరిచయం అయ్యాడు. ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న 2025న భారీ అంచనాల మధ్య విడుదలై మంచి రివ్యూస్ అందుకుంది. ఈ సినిమాతో పాటు విడుదలైన ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమా విడుదలైన కొన్ని వారాల్లోనే 100 కోట్లు వసూలు చేయడం గమనార్హం. తాజాగా ధనుష్ దర్శకుడిగా మరో సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించి అజిత్ నటించిన ఇడ్లీ కాడి సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని విడుదల తేదీని వాయిదా వేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సినిమా కూడా అదే తేదీన విడుదల కానుంది. మరోవైపు ధనుష్ దర్శకత్వం వహించే సినిమాలో అజిత్ నటించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. ఈ చిత్రాన్ని ఉండర్ బార్ ఫిల్మ్ నిర్మిస్తుందని, అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారని టాక్ వినిపిస్తుంది. అజిత్ అక్టోబర్ వరకు కార్ రేసింగ్ లో పాల్గొంటారని గతంలో వార్తలొచ్చాయి. ధనుష్ అనిరుద్ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ 2025 అక్టోబర్ లేదా డిసెంబర్ నాటికి ప్రారంభమవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. ధనుష్ ప్రతిభావంతుడైన నటుడు మాత్రమే కాదు, ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం పవర్ పాండి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా అతను దర్శకత్వం వహించి నటించిన రాయన్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అజిత్ తో దర్శకత్వం వహించే ఈ సినిమా ఎంత పెద్ద సినిమా అవుతుందనే దానిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.